సబ్స్క్రైబర్ ఒకరు పాతిక అంటే ఎంత అని అడిగిండు. చెప్పు, పాతిక అంటే ఎంత? 1000. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. 1000. పాతిక 1000. ఏంటి బాబన్న ఇంకోసారి ఓకే, ఇంకా చెప్పు, ఇంకేమన్నా ఎక్స్ప్లెయిన్? 1000. ఇంకేం ఎక్స్ప్లెయిన్? పాతిక ఏంటో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పాతిక అంటే 1000. ఓకే, 25,000 అంటే 1,000 years later. 1 lakh 1,000 lakh 1 lakh. ఛీ, నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తడుకొట్టాడు. కన్నా తెలుగులో అడగనా? చెప్పు, నువ్వే చెప్పు. ఇంగ్లీష్లో అడగాల, తెలుగులో అడగాల? ఇంగ్లీష్లో. నువ్వు తెలుగులో చెప్తావా? షూరా? యాపిల్ని తెలుగులో ఏమంటారు చెప్పు? అరటికాయ. వెయిట్ అయినో. యాపిల్ నేను ఇప్పటి వరకు తెలుగులో పిలవలేదే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. యాపిల్. పనస పండు. నీ బొందరా, నీ బొంద. యాపిల్. సరే, అది వదిలేసాయి. నెక్స్ట్ ఏంటి? ఆరెంజ్ కలరా ఫ్రూటా? A few moments later. కలర్. ఫ్రూట్. ఏదో ఒకటే. కలర్. ఫ్రూట్ కాదా? తెచ్చుకొని తింటే చెంప పగులుతాయి మరి. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. చెప్పింటాడు. ఇంకా అడగాల? సరే సరే, కానీ యాపిల్ అంటే తెలుగులో ఏమంటారు చెప్పవా? సీమ రేగు పండు. అమ్మో, అంత పెద్దది నాకు తెలియదు. నాకు ముప్పాతిక అంటే ఎంత? ముప్పాతిక. 1 eternity later. 5. వా, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. చూసారా అండి, ఈమె చెప్పే కాన్ఫిడెంట్కి అసలు మనం చెప్పేది తప్పు అయిపోతుంది. అంత కాన్ఫిడెన్స్. నిజంగా తప్పును కూడా నిజాయితీగా ఒప్పులాగా చెప్పడం భావనకు ఒక్కదానికే. 35 కరెక్ట్. 35 అడిగినాను. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తడుకొట్టాడు. ముప్పాతిక అంటే 30 అంటే 3,500. అవునా? నేనప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. సరే, ఇప్పుడు పాతిక అంటే ఎంతో చెప్తా. ఆ పాతికను 3 సార్లు కలిపితే ముప్పాతిక అవుతుంది. పాతిక అంటే 25 రూపాయలు, 25 రూపీస్. ఇప్పుడు ముప్పాతిక అంటే చెప్పు. 75. 55 అను. 75. ఇప్పుడు 75 అంటున్నాను. ఫ్రెండ్స్, ఇదండి ఈమె వాలకం. నాకు ఈమె వల్లనే ప్రతిరోజు తలనొస్తుందండి, నా వల్ల కాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు బ్యాడ్ న్యూస్ ఆఫ్టర్ దసరా తర్వాత చెప్తా. సార్ ఇంకా